జై శ్రీరామ్. మేము ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టుకున్నామంటే ముఖ్య కారణం ఏంటంటే మా రామచంద్రపురం డివిజన్ లో ఈరోజు మేయర్ గారు డెవలప్మెంట్ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి కూడా విచ్చేయడం జరిగింది. దానికి మేము అందరం కూడా ఆనందిస్తున్నాం. అయితే మేయర్ గారు వస్తున్న సందర్భంగా మేము వాళ్ళకి మా రామాలయంలో మందుమూల రామాలయం హనుమాన్ టెంపుల్లో జరుగుతున్న ఒక చిన్న అవినీతి గురించి ఎందుకు ఆమెకు తెలియజేద్దామని చెప్పి సామరస్యంగా మేమందరం కూడా ఒక వినతి పత్రం ఇవ్వడానికి గ్రామ పెద్దలందరూ కూడా కలిసి అన్ని కులాలకి అన్ని మతాలకు అతీతంగా అందరము కలిసి కూడా మేయర్ గారికి సామరస్యంగా వినతి పత్రం ఇద్దామని చెప్పేసి అందరం అనుకొని ఇవ్వడానికి వెళ్ళడం జరిగిన సమయంలో మేము ఇవ్వాల్సిన వినతి పత్రంలో దాంట్లో ముఖ్య సారాంశం ఏంటంటే మందుమూల హనుమాన్ టెంపుల్లో ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్ 4200 గజాల సుమారుగా భూమి ఉంటుంది. దాంట్లో ఒక మూలన ఇంతకుముందు ఈ కుర్మ సంఘంకి సంబంధించి జిహెచ్ఎంసీ నుంచి ఒక 22 లక్షల నిధులు కేటాయించుకొని కుర్మ సంఘం కడతామని అయితే మేయర్ గారిని మభ్యపెట్టి మేయర్ గారికి కమ్యూనిటీ హాల్ అని చెప్పి ఇక్కడ వీళ్ళు కడుతుందేమో కుల సంఘం కడుతున్నారు. కుల సంఘం కడితే మేము మేయర్ గారికి తెలియజేద్దామని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చే సమయంలోనూ వాళ్లకు అక్కడ మా పైన కోపంగా ఉండి వీళ్ళు మేయర్ గారికి అన్ని నిజాలు చెప్తున్నారు. ఇక్కడ మనం కమ్యూనిటీ హాల్ అని తెచ్చుకున్న దానికి వాళ్ళు కుల సంఘము అని తెచ్చుకొని కుల సంఘం కడుతున్నాము, వాళ్ళు ఉన్న నిజం చెప్తున్నారు కుల సంఘం కడుతున్నాం అని చెప్పి మేము మేయర్ గారికి చెప్తుంటే మేయర్ గారు కూడా మాకు వెరీ క్లియర్ గా ఏమని చెప్పడం జరిగిందంటే జిహెచ్ఎంసీ ఏదైనా సరే కులాలకి మతాలకు గాను ఇవ్వదు, నలుగురికి అందరికి గ్రామస్తులకు అందరికీ సరిపోయేటట్టుగా కమ్యూనిటీ హాల్ కోసం అని చెప్పి కేటాయించడం జరిగింది అని చెప్పింది. చెప్తే లేదు మేడం ఇది ఇట్లా అని చెప్పాము. చెప్తే ఆమె కూడా మేము దాన్ని పరిశీలించి మా నోటీస్ లో ఉంది కాబట్టి ఇప్పుడు మీరు చేశారు కాబట్టి పరిశీలిస్తామన్న సమయంలో వీళ్ళు ఈ కుర్మ సంఘంకి చెందిన కొంతమంది యువ నాయకులు, వాళ్ళని యువ నాయకులు అంటారా రౌడీలు అంటారా మళ్ళీ ఇంకోటి ఏదంటారో కానీ వాళ్ళు వచ్చి మేము ఆడ నిజాలు చెప్తుంటే మమ్మల్ని గల్లలు బట్టి గుంజడము, పచ్చి బూతులు తిట్టడము, ఊరు పెద్దలు గ్రామ పెద్దలు పెద్ద మనుషులను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటము, గల్లలు పట్టుకొని కొట్టడము, ఇదంతా కూడా పోలీస్ వారి సమక్షంలో మేయర్ గారి సమక్షంలో జరిగింది. దీనికి పోలీస్ వారు కూడా చెప్పాలి ఎవరిది తప్పు ఉంది, వాళ్ళు ఎవరిదికు న్యాయం చేస్తున్నాం అన్న విషయం పోలీస్ వాళ్ళు కూడా చెప్పాలి. ఎందుకంటే పోలీస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని కొడుతూ ఉంటే మేమేమనకుండా మేము మేయర్ గారితో మాట్లాడుతుంటే వెనకాల నుంచి వచ్చి మా పైన దాడి చేస్తుంటే మేమందరం కూడా ఏం జరుగుతుంది అన్న సమయంలో మమ్మల్ని ఆపుతున్నారు కానీ వాళ్ళు కొట్టే వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళు ఆపడం లేదు. వాళ్ళు నానా బూతులు తిట్టుకుంటూ నానా రచ్చ చేస్తూ ఎందుకు నిజాలు చెప్తున్నారు మీరని మా పైన దాడి చేయడం కూడా జరిగింది. ఇది ఊరు ప్రజలందరూ కూడా రామచంద్రపురం మందుమూల ఊరు ప్రజలందరూ కూడా అందరూ ఏకదాటిపైకి వచ్చి కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. దీన్ని మేము ఇప్పుడు మేయర్ గారి దృష్టికి తీసుకెళ్లాము. మేము ఇంతకు ముందు కూడా దేవాదాయ శాఖకి అట్లాగే మన డీసీ ప్రదీప్ గారికి జోనల్ కమిషనర్ కి హైడ్రాకి అందరికీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు తక్షణం యాక్షన్ తీసుకోవాలి. తక్షణం యాక్షన్ తీసుకోలేని పక్షాన మేము ఈ యొక్క ఊరు సమస్యను కూడా మేము చాలా తీవ్రంగా ఖండిస్తాము. అట్లాగే మేము ఇంకా ముందు ఏం చేయబోతాం అనేది కూడా కార్యాచరణ చేసుకుంటాం. రామకంఠం ల్యాండ్ గుడికి కేటాయించడం జరిగింది. అది